ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలకు రాకపోకలు బంద్ చేస్తున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాడ్వాయి మండలం బంధాల పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. అల్లిగూడెం నుంచి పోచార్పూర్ మధ్యలో వట్టివాగు ఏరులై పారుతుండటంతో గర్భిణిని ఆదివాసీ గిరిజనులు భుజాలపై ఎక్కించుకుని వాగును దాటించారు. వాగు అవతల అల్లిగూడెం, నర్సాపురం అనే 2 ఆదివాసీ గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక మగ్గిపోతున్నాయి. మంత్రి సీతక్క స్పందించి ఈ వాగులపై వంతెనలను నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్ ఆదివాసీ గిరిజనులు కోరుకుంటున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తానికి అక్కడ ములుగు జిల్లాలో అయితే ఏవైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో దాని కారణంగానైతే అక్కడ గ్రామాలకైతే రాకపోకలు బంద్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల అక్కడ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు పొంగి పొర్లటంతో ఏజెన్సీలోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు మొత్తం కూడా వరద నీరు చేరడంతో అనేక గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఒక పక్క అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ ఇటు ముందస్తు చర్యల్లో భాగంగా ములుగు తాడవే మండలంలోని నర్సాపురం నుంచి ఒక గర్భిణిని ముందే వైద్యాధికారులు ములుగు మన ఏరియా హాస్పిటల్ తరలించారు. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే ఇదే మన వట్టివాగు పొంగడంతో ములుగు జిల్లా తాడవే మండలం బందాల గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన ఒక నిండు గర్భిణి ఉదయం తెల్లవారుజామున మన నొప్పులు రావడంతో పురిటి నొప్పులు రావడంతో ఒక్కసారిగా తనని మెరుగైన వైద్యం ప్లస్ వైద్య సహాయం కోసం తనని హాస్పిటల్ కి తరలించాలంటే 30 కిలోమీటర్ల పైగా వారు ఆ గర్భిణిని తీసుకురావడం జరిగింది. అందులో వట్టివాగు భారీగా ఉధృతంగా ప్రవహించడంతో వట్టివాగులో ప్రాణాలు తెగించి ఆ మహిళని అందరూ కలిసి జోలెలాగా కట్టుకొని ఆ వాగు దాటియడం హాస్పిటల్కి తరలించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ గ్రామస్తులు ఇటు రహదారి లేక ఇటు వట్టివాగు పైన వంతెన లేక ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకుతున్నామని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఆ వట్టివాగు పైన బ్రిడ్జ్ నిర్మించాలి, ఎందుకంటే ఇలాంటి అత్యవసర వైద్య సేవలు అందాల్సిన సమయంలో వైద్య సేవలు అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అనేక గ్రామాలు ముఖ్యంగా కొండాయి దగ్గరున్న దొడ్ల దగ్గరున్న జంపన వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ తాత్కాలికంగా నిర్మించిన వంతెన మొత్తం కొట్టుకోవడం జరిగింది. ఇటు ములుగులోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇటు ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.